వచ్చేసామండి, బోట్ దిగైతే వచ్చేసాం కదా. సో ఇప్పుడున్నారు లోపల, 5 అవుతుందేమో ఇదంతా ఖాళీ అవడానికి. చూస్తున్నారా, వెళ్ళిపోతున్నాం. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదో దుర్గమ్మ డ్రైవర్ అండి ఇది, చూడండి. బోట్ లో డ్రైవర్, అది వాళ్ళ స్టీరింగ్ ఇది చూడండి. కొండ దిగిపోయాం, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే ఇంకా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాము. 3 minutes లో దిగిపోయామండి, ఎక్కినట్లేదు దిగినట్టు లేదు. వైజాగ్ కన్నమేరం కొండ అంటే అదేనండి, మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అవతల ఒడ్డుకి వెళ్ళాలి. అగో అండి, గుడ్ మార్నింగ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేసానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. ముందుగా అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. సో ఈ రోజు కూడా మనం దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నామండి. ఆ దుర్గమ్మ ఎక్కడుంది? సాగర్ దుర్గ టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. సో మీకు కూడా చూపించేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అందుకోసం మీరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. మనం ఇప్పుడు విశాఖపట్నం పోర్టుకి అయితే వచ్చేసామండి. లోపటికైతే ఎంటర్ అయిపోతున్నాం, పోర్ట్ లోపటికి. ఈ రోజైతే మనం దుర్గమ్మ దర్శనం బోట్ జర్నీలో వెళ్ళబోతున్నామండి. సో చాలా బాగుంటుంది. నవరాత్రులు ఈ 9 రోజులు కూడా ఈ పోర్టు గేట్ అనేది ఓపెన్ చేస్తారండి. 7 to 5 o'clock వరకే. టికెట్ టైం వచ్చి 40 రూపీస్ అండి. డెఫినెట్ గా వైజాగ్ లో ఎవరున్నా సరే చూడాలనుకుంటే కనుక వచ్చి దుర్గమ్మ దర్శనం అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత జనాలు ఉన్నారంటే, ఇప్పుడు మార్నింగ్ 9 o'clock అవుతుంది. సో ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, చాలా బాగుంటుంది. ఇదే మెయిన్ అండి ఎంట్రన్స్. పోర్ట్ లోపలికి వెళ్ళాలంటే ఈ పోర్ట్ ఏరియా అంతా కూడా ఎప్పుడు బిజీగా లారీలతో ఉంటుంది. ఇక లోపలికైతే వెళ్తున్నాము. ఎంత జనాలు చూసి మా వారు ఈరోజు దర్శనం అవుతుందా లేదా అన్నట్టు డౌట్ గా అయితే చెప్పారు. అప్పటికి ఇంకా వాళ్ళ ఇన్స్పెక్టర్ తెలిసిన అతనే కనిపిస్తే, మీరేంటి ఇటు వచ్చారు అనేసి, మీకు చాలా క్రౌడ్ ఉంది ఇక ఇటు వెళ్ళలేరు అనేసి, పోర్ట్ లోపటి నుంచి వెళ్ళిపోండి అనేసి రూట్ చూపిస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత లైన్ ఉందో చూడండి. అప్పటికి ఇది ఎండింగ్ అండి, ఇంకా లోపల చాలా క్యూ ఉంటది. అది ఇప్పుడు నేను పోర్ట్ లోపటి నుంచి వెళ్తున్నాను కనుక నేను మీకు మేబీ చూపించలేకపోదు. రిటర్న్ లో వచ్చినప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను. అందుకోసం మీరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. చూస్తున్నారు కదా, మేము పోర్ట్ లోపటి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. లక్కీగా ఈరోజు మా వారు వచ్చారు కనుక ఆయనతో వెళ్తున్నాం, లేకపోతే మమ్మల్ని అయితే అలౌ చేయరు. ఎందుకంటే ఆయన ఉండాలి కంపల్సరీ, ఎక్కడైనా సరే ఆయన ఉంటేనే మాకు కూడా అలౌ చేస్తారు. సో మేము పోర్ట్ లోపటి నుంచి వెళ్ళిపోతున్నాము. అలా అయితే పోర్ట్ లోపటి నుంచి అయితే మేము వచ్చేసాం. అక్కడ చాలా రష్ ఉంది కదా, మా వారు డిపార్ట్మెంట్ కనుక మేము లోపటి నుంచి అయితే ఎంటర్ అయిపోయాము. ఇన్ గేట్ అది చూపించు హనీ. ఇదంతా కూడా గేటు, పోర్ట్ గేట్ చూడండి. ఇంకో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద షిప్స్. మనం ఎక్కడికైనా షిప్ మీద వెళ్ళాలంటే ఈ రూట్ లోనే వెళ్ళాలి. ఇంకో చూస్తున్నారు కదా, ఇదే పోర్ట్ లోపట. ఇవన్నీ కూడా బోట్స్ అండి, పెద్ద పెద్ద బోట్స్ ఉంటాయి, షిప్స్, పెద్ద పెద్ద షిప్స్. మా వారు ఉన్నారు కనుక ఈ రోజు లక్కీగా ఈ లోపటి నుంచి అయితే వచ్చేసాము. లేకపోతే ఆ క్రౌడ్ లో నుంచి అంత మంది జనాలు క్యూ కట్టుకొని అయితే వెళ్ళాలి. ఇది లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. సాగర్ దుర్గా టెంపుల్ కి వెళ్ళాలంటే మనం దసరా ఓన్లీ నవరాత్రుల టైంలోనే ఇది ఓపెన్ అవుతుందండి. ఇగో చూస్తున్నారు కదా, ఇది దాటి వెళ్ళాలండి. ఇప్పుడు బోట్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇదే అండి, ఇగో ఇదంతా హార్బరే కదండి, హార్బర్ అదంతానా? ఇది ఇగో చూడండి ఎంత బాగుందో లొకేషన్ అనేది.
ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అంతా కూడా పోర్ట్. ఇది మనం లోపటైతే ఉన్నాం. ఇది అసలు నార్మల్ గా ఎవరికి పంపించరు. ఇందులో వర్కర్స్ కి మాత్రమే కదా పంపిస్తారు, ఎంప్లాయీస్ ఓన్లీని. ఇంకా అక్కడ షిప్ కి మనకి ఇక్కడ నుంచే కదా షిప్ ఎక్కుతారు ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా. అక్కడ ఇది కాదు, అది మనం చెన్నై అక్కడికి వెళ్ళాలంటే అక్కడ. ఓకే, ఇదేనండి పోర్ట్ లోపటైతే ఉన్నాము. ఇప్పుడు మనం ఇది దాటి ఆ పైకి అయితే వెళ్ళాలి. సాగర్ దుర్గాకి వెళ్ళాలంటే సాగర్ దుర్గా టెంపుల్ కి ఇప్పుడు అక్కడ మనం బోటింగ్ కి వెళ్తున్నాం. ఇప్పుడు పైన కొండ పైన ఉంటది సాగర్ దుర్గా టెంపుల్ అనేది. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. పదండి ఇప్పుడు బోట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదంతా పోర్ట్ లోపటే అండి. చూడండి, ఇదంతా ఆఫీసర్. అసలు యాక్చువల్లీ ఆ క్రౌడ్ అంతా మీకు చూపించడానికి అవ్వలేదు, లేకపోతే చాలా క్రౌడ్ ఉంటది. మనం లోపటి నుంచి వచ్చేసాం కనుక ఇక్కడ అంతా ఖాళీగా ఉంది. సో దీనికోసం టికెట్ తీసుకొని, దీని టికెట్ 40 రూపీస్ అండి. టికెట్ వచ్చేసి 40 రూపీస్. సో ఇదేనండి, ఇప్పుడు మనం అయితే బోట్ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, అక్కడ అవతల సైడ్. ఇంకో చూడండి, ఇదేనండి పోర్ట్ లోపట పెద్ద పెద్ద షిప్స్ అయి ఉంటాయి. ఇందులో నుంచే ఇప్పుడు మనం అవతలగా వాళ్ళు వెళ్తున్నారు చూడండి. అలా ఇప్పుడు మనం కూడా బోట్ ఎక్కి వెళ్దాం పదండి. ఇది కనిపిస్తుంది కదా, ఇది మరియమ్మ కొండ అండి. ఇది ఎంత బాగుందో చూడండి. లొకేషన్ చాలా బాగుంది కదా. వెనకత్త నుంచి మబ్బులు కూడా చూడండి ఎలా కనపడుతున్నాయో. అక్కడండి అసలు యాక్చువల్ గా మనం ఆ రూట్ లో నుంచి రావాలి. గేట్ లో నుంచి యాక్చువల్లీ వస్తున్నారు కదా చూడండి. లోపల జనాలు ఈ గేట్ లో నుంచి వస్తారు. ఇదంతా కూడా ఎంతమంది జనాలు అంటే లోపటైతే చూడండి. ఆ గేట్ చూపించాను కదా, బోల్డ్ మంది ఉన్నారు లోపటైతే. ఈరోజు క్లోజ్ చేస్తారు. జనాలు ఎక్కడికక్కడ లైన్ ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఎంత క్యూ ఉందో చూడండి. లైన్ చాలా పెద్దగా ఉంది. అంటే ఒకళ్ళు దింపేసి ఆ తర్వాత మళ్ళీ అది ఖాళీ అయితే మనం ఎక్కాలి. అక్కడ దిగుతున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కాలి. ఆల్రెడీ వెళ్తున్నారు చూడండి. మొత్తం అది ఫుల్ అయిపోతే వెళ్తారు. అది మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము లోపలికి ఎక్కడానికి. వస్తాడు చెప్తాను. ఏం చేస్తారు ఇంకా హోల్సేల్ ఫైనల్ గా సరే బోట్ అయితే ఎక్కాం కదా. రండి ఇటు. ఇప్పుడు మనం అవతల ఒడ్డుకి వెళ్ళాలి. అగో ఇక్కడ కూర్చున్నాం. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అసలు వెళ్తున్నాం ఇప్పుడు మనం. స్టార్ట్ అయ్యాం కదా చూడండి. అదే అక్కడ ఎంత మంది వెయిటింగ్ ఉన్నారో చూడండి. దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ కూడా మనం ఇలాగే రావాలి. లొకేషన్ అయితే సూపర్ గా ఉంది కదండి. ఇగో ఒడ్డుకి వచ్చేసాం. ఇదే ఒడ్డుకి వచ్చేసాము. ఎంతో సేపు ఉండదు, జస్ట్ ఒక 3 minutes అంతే. 3 minutes లో మనం ఆల్రెడీ దిగిపోతున్నాం చూడండి. ఇప్పుడు ఆ కొండ ఎక్కాలి. ఇక్కడ నుంచి
తిప్పించుకొని అదవదనే ఫోన్ కొంచెం వెనక పెట్టండి, వెనక పెట్టండి. అక్కడ చూడండి ఎక్కుతున్నారు ఆల్రెడీ. వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చేసి మళ్ళీ బోట్ రిటర్న్ మళ్ళీ మనం చూడండి అక్కడికి వెళ్ళాలి. జస్ట్ ఎంతోసేపు లేదు, 3 minutes పట్టింది అంతే. జస్ట్ 3 minutes లో దిగిపోయామండి. ఎక్కినట్లేదు, దిగినట్టు లేదు. ఎంత తొందరగా దిగిపోయామో చూస్తున్నారా? ఇక్కడ నుంచి చూడండి కన్నమేరం కొండ ఎలా కనపడుతుందో. పైనుంచి చూడండి ఎంత బాగుంది కదా. వైజాగ్ కన్నమేరం కొండ అంటే అదేనండి, మనకి చాలా బాగుంటుంది. అది కూడా అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఫ్రంట్ నుంచి ఆల్రెడీ మీకు చూపించాను. ఇది బ్యాక్ సైడ్ నుంచి, ఇది బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ మళ్ళీ మనం వెళ్ళాలంటే ఇక్కడ టెంట్లు వేసారు, టెంట్లు వేసి ఇక్కడ అరేంజ్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్యూ కట్టాలి. గేట్ లోపటి నుంచి అయితే ఇప్పుడు బయటికి వెళ్ళాలి. ఇది పోర్ట్ లోపట గేట్. ఇది మనం పోర్ట్ నుంచి ఇప్పుడు వచ్చాం కనుక ఇది బయట. బయట నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఆటోస్ అవన్నీ ఉన్నాయి కదా. ఇది మనకి సింధియా నుంచి వస్తే, గాజువాక సింధియా నుంచి వస్తే ఈ రూట్ అండి. ఇది రోడ్ వే, ఇది చూస్తున్నారు కదా, ఇది రోడ్ వే. ఇదంతా రోడ్ వే, కానీ ఇలా వస్తేనే బాగుంటుంది. పోర్ట్ లో నుంచి వస్తే, ఇదంతా పోర్ట్ లో నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఆటోస్ అన్ని ఉంటాయి మనకి. మేమైతే అక్కడ ఆటోలు ఉన్నాయి, ఆటోలోనైతే ఎక్కలేదు. సో మీకు అంతా చూపిద్దామని అయితే నేను నడుచుకొని వాక్ చేసుకొని అయితే వెళ్తున్నాను. సో అందరూ కూడా ఆటోలో వెళ్ళిపోతున్నారు. సో ఇలా వెళ్ళేటప్పుడు కూడా లొకేషన్ చాలా బాగుంటుంది. సో మీకు అది చూపిద్దాం అనేసి నేను వాక్ చేసుకొని వెళ్తున్నాము. మా వారికి దాహం అయితే వస్తుంది, సోడా తాగుతున్నారు. చాలా ఎండ అయితే ఉంది. అందరూ ఆటోలోని వెళ్తున్నారు. ఫ్రీ ఆటో అయితే కనిపించిందండి. ఫ్రీ ఆటో కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. ఫ్రీ అంట ఇది. సో పైకి వెళ్ళడానికి. సో ఇది ఎక్కుదామంటే ఇది ఫుల్ అయిపోయింది. ఖాళీగానే ఉంది. ఆటో అయితే ఎక్కిపోయాం మేము. కొంచెం ఒక 5 minutes ఉంటది అంతే, పెద్దగా లెంతీ అయితే ఉండదు. ఇదంతా కూడా కొండ ఎక్కుతున్నామండి ఇప్పుడు. నేను యాక్చువల్లీ నడుచుకొని వద్దాం అనుకున్నాను. మా పాప మాత్రంగా నడవలేకపోతుంది. సో అందుకే ఫ్రీ ఆటో ఉంది కదా అనేసి ఎక్స్పైర్ చూస్తున్నారా పెద్ద పెద్ద స్టెప్స్. కానీ వాక్ చేసుకొని వస్తే మీకు బాగా చూపించను, కానీ నేను ఇంకా ఆటో ఎక్కిపోయాను కనుక మీకు లైట్ గా చూపిస్తున్నాను. జరాన్ని కూడా చూడలేదు, వెళ్ళిపోతున్నారు చూడండి. వెనక్కి కూడా తిరగకుంటానా. ఇగో మెట్ల దాకానే ఇక్కడ ఆటో, ఫ్రీ ఆటో. ఇంకా మనం ఆటో కట్టించుకుంటే ఇంకా పై దాకా ఉంది. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలి. అంతా కూడా కొబ్బరికాయలు అన్ని కూడా అమ్ముతున్నారు. ఇలా మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే ఇంకా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాము. అదండి అక్కడే పైన ఉంటది, అక్కడ పెట్టుకున్నాం. దుర్గం తల్లి ఏమండి చూడండి. మా వారు మాత్రంగా మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. చూడండి షిప్ కొండ మీదకి అయితే వచ్చేసామండి. అక్కడ కొంచెం నడుచుకొని అలాగా ఇదే మొత్తం పైన. ఓన్లీ నవరాత్రి టైం మాత్రంగానే మనకి పోర్ట్ లోపటి నుంచి అలౌ చేస్తారు. నార్మల్ టైంలో మనం సింధియా గేట్ నుంచి, గాజువాక ఉంది కదా అటు నుంచి రావచ్చు.
దసరా టైంలో మాత్రమే చాలా రష్ ఉంటదండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అది కూడా మనకి మంచిగా అరేంజ్ చేశారు చూడండి. ఇది నేను సెకండ్ టైం రావడం. పైన కొండ మీద ఇలా ఉంటది సాగర్ దుర్గా టెంపుల్. ఇంకా అలా పైకి వెళ్ళాలి. ఇంకా కొంచెం స్టెప్స్ ఉన్నాయండి, కొంచెమే ఉంటాయి. ఇది కూడా నడుచుకొని వెళ్ళిపోదాం పదండి. కాలేది కాలుతున్నాయి బాగా. మా పాప అయితే అసలు నడవడానికి కూడా ఇంట్రెస్ట్ అవ్వట్లేదు. ఇది నవగ్రహాలు. మనకి నవగ్రహాలు ఉన్నాయి చూడండి. రష్ అయితే చాలా ఉంది. ఇప్పుడు టైం కరెక్ట్ గా 2 అవుతుంది. మా వారైతే చూడండి వెళ్ళిపోతున్నారు. ఇదేనండి సాగర్ దుర్గా టెంపుల్. చూడండి ఎలా ఉందో. లోపల వీడియో తీయనివ్వరు మేబీ. ఇంకా దూరం నుంచి అయితే కవర్ చేస్తున్నాను చూడండి. లోపల అయితే జనాలు చాలా ఎక్కువగానే ఉన్నారు. అదే టెంపుల్. ఇక్కడైతే తీస్తాను. పసుపు కుంకలు వేసే అక్కడ పైన ఇంకా అలా వేసే లోపటండి. ఇదంతా కూడా చాలా చేస్తున్నారు. ఇదండి చూడండి అంతా అట్లా అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారు. చూసారు కదా ఎంత రష్ ఉందో. అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా బాగా దర్శనం అయితే జరిగింది. ఇదేనండి సాగర్ దుర్గా. ఎంత రష్ ఉన్నారంటే అసలు తోసేస్తున్నారు జనాలు. కోర్ట్ అంతా కూడా ఎలా కనిపిస్తుందో చూడండి. మొత్తం కూడా ఎంత బాగుంది కదా లొకేషన్. ఇదంతా పోర్ట్ ఏరియా అండి, విశాఖపట్నం పోర్ట్ ఏరియా ఇదంతా కూడా. మనం ఇప్పుడు అది దాటి మనం కొండ మీదకి సాగర్ దుర్గా టెంపుల్ కి అయితే వచ్చాము. భోజనాలు పెడుతున్నారు కదా చూడండి, ప్రసాదం కూడా పెడుతున్నారు. ఇక్కడ అంతా కూడా తింటున్నారు చూడండి. సరదా
టెంపుల్ అండి పైన. కామేశ్వరి దేవి, గణేష్, విఘ్నేశ్వరుడు. అక్కడికి ఎంత జనాలు ఉన్నారో చూడండి. దర్శనం అయితే చాలా బాగా అయిపోయిందండి మాకైతే. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మేము ఇంకా కిందకి. మళ్ళీ కూడా మనం బోట్ ఎక్కి రిటర్న్ అవతల సైడ్ వెళ్ళాలి కదా, సో అది కూడా చూపిస్తాను, చూసేయండి. కొండ దిగిపోయాం, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇందాక ఫస్ట్ పైకి ఎక్కినప్పుడు ఆటోలో వెళ్ళిపోయాం కదా, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇలాగా బోర్డు దగ్గరికి. ఎందుకంటే మాది వెహికల్ అది అక్కడ పెట్టాం కనుక మళ్ళీ మనం బోట్ ఎక్కిపోయి ఆ ఒడ్డుకి వెళ్ళిపోవాలి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇదే ఈ పోర్ట్ లోపలికి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి. ఇక్కడ ఈ దసరా సీజన్ లో మాత్రంగా ఇది ఓపెన్ చేస్తారు పోర్టు. సో అప్పుడు మాత్రమే నేను, ఇది సెకండ్ టైం రావడం. ఓన్లీ దసరా నవరాత్రులకు మాత్రమే ఇది ఓపెన్ చేస్తారు. ఓన్లీ 9 days మాత్రమే. టికెట్ 40 రూపీస్. సో వైజాగ్ లో మీరు ఉంటే కనుక డెఫినెట్ గా వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. లొకేషన్ అయితే సూపర్ గా ఉంటుంది. ఇంకా జనాలు ఎలా వస్తున్నారు. మనదైతే దర్శనం అయిపోయింది, కిందకు వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ పోర్ట్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి ఎంటర్ అవుతున్నాము, ఎందుకంటే బోట్ ఎక్కాలి కదా. సో లోపలికి వచ్చేసాము చూడండి. అగో అది పోర్ట్ గేట్ బయట. అక్కడ మనం ఇందాక చూపించాను కదా, అది బయట గేట్. ఇప్పుడు మనం బోట్ ఎక్కిపోతున్నాము చూడండి. ఖాళీగా ఉంది లోపటైతే. చాలా మంది ఆటోల్లో వచ్చారు, బైక్స్ లో వచ్చారు, దిగుతున్నారు. ఖాళీ అయితే మనం కూడా ఎక్కిపోదాం. డ్రైవర్ అండి ఇది చూడండి, బోట్ లో డ్రైవర్. అది వాళ్ళ స్టీరింగ్, ఇది చూడండి, ఇది స్టీరింగ్. ఇదంతా బోట్ సిట్టింగ్, ఇదంతా కూడా లోపటంతా. వీళ్ళకి ఇది ఏంటండి, ఇది ఏంటిది? ఓకే, మెసేజ్. ఓకే, ఏమంటారు దాన్ని? బిఐఎస్ఎం అంటే అండి, అంటే ఈ బోట్ నుంచి వేరే బోట్ కి మెసేజ్ ఇవ్వడానికి అది. సో ఎక్కిపోయి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా అసలు ఖాళీ లేదు. రిటర్న్ అయితే వెళ్తున్నాం మేము. ఇంకా వస్తూనే ఉన్నాయి. 5 o'clock దాకా ఉంటుందండి ఈవినింగ్. 5 o'clock కి క్లోజ్ అయిపోతుంది. అందుకే ఎర్లీగానే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయాలి, ఎందుకంటే బోట్స్ అనేది మళ్ళీ అవతలకి వెళ్ళడానికి ఉండవు. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ 5 వరకు వచ్చేయాలి. 5తో క్లోజ్ ఈ బోటింగ్ అనేది. పైనుంచి కన్నెమరియం కొండ, అదే అదే మేరీమాత టెంపుల్. అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. వెళ్ళిపోతున్నాం. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదో దుర్గమ్మ. లొకేషన్ అయితే సూపర్ గా ఉందండి. సో వైజాగ్ లో ఉంటే మీరు కూడా వచ్చి డెఫినెట్ గా దుర్గమ్మ దర్శనం అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా బోట్ ఎక్కుతున్నారు చాలా మంది. ఇక లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు చూడండి.
మొత్తం చాలా మంది జాకెట్స్ అయితే వేసుకున్నారు. ముందు పోతే సేఫ్టీ పర్పస్ ట్రైనింగ్. మా వారికి గీత వచ్చంట, కానీ ఇది ఎంత లోతు ఉంటుంది తెలుసా? లోతుకి చాలా అసలు ఎక్కినట్టు లేదు, దిగినట్టు లేదు. దిగిపోయాం మేమైతే, వచ్చేసాం మళ్ళీ. చేపలు ఇక్కడ రండి. ఇగో ఎండ్కి వచ్చేసాం, దిగిపోతున్నాం. ఇంకా ఉన్నారు చూడండి జనాలు. వచ్చేసామండి, బోట్ దిగైతే వచ్చేసాం కదా. సో ఇప్పుడు ఇటు నుంచి వెళ్దాము. ఇందాక నేను మీకు పోర్ట్ లో నుంచి చూపించాను కదా, అదే ఇప్పుడు మీకు లోపలికి ఎలా వస్తారు ఏంటనేది నేను మీకు అది చూపిస్తాను. పదండి, ఈ గేట్ లో నుంచి వస్తారు లోపలికి అనేది. ఇప్పుడు ఈ గేట్ లో నుంచే నేను బయటికి వెళ్ళిపోతున్నాం చూడండి. పదండి, ఇది మనకి యాక్చువల్లీ ఈ గేట్ లో నుంచి అయితే మనం వెళ్ళాలి. సో మనం పోర్ట్ లో నుంచి ఎంత బాగా, ఇంకా జనాలు చూడండి ఎలా ఉన్నారు. ఈ జనాలంతా వెళ్ళేటప్పటికి ఇంకా 9 అయినా సరే ఇది ఇంకా క్లోజ్ అవ్వదు అనుకుంటా. అప్పటికి ఎంత మంది ఉన్నారో చూడండి, క్యూ అంతా చివరకు ఉంది ఇంకా జనాలు. బాబాయ్ చూడండి ఎంత జనాలు ఉన్నారో. చూపించాను కదా మీకు, అసలు యాక్చువల్ ఇలా లైన్ కట్టుకొని మనం ఆ గేట్ లో నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. సో మా వారు డిపార్ట్మెంట్ కనుక మేము అడిగేసి కోర్ట్ లోపటి నుంచి అయితే మేము వచ్చేసాము. ఇంత క్యూ అయితే కట్టలేదు మేము. సో మేము సింపుల్ గా వచ్చేసాము. నార్మల్ గా అయితే ఇలా ఉంటుంది. ఇగో చూస్తున్నారు కదా ఎంత జనాలు ఉన్నారో. ఇంకా కూడా ఇగో ఎండింగ్ ఇక్కడికి, అంటే ఆల్మోస్ట్ ఇది అయ్యేటప్పటికి 5 అవుతుంది. రిటర్న్ మరి వీళ్ళు ఎలా వస్తారు అనేది తెలీదు. ఇది 5 అయితే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మెయిన్ గేట్, ఇదే మెయిన్ గేట్. ఇది కన్నిమేరియం కొండ అండి. చూడండి కొండ ఎలా ఉందో. ఇగో ఈ పైన ఉంటది టెంపుల్. అది టెంపుల్ అంటారండి, జీసస్ ఏమంటారు? మరియమ్మ టెంపులే కదా అంటారు. మరియమ్మ టెంపుల్ పైన ఉంటుంది. ఇది అసలైన మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇదండి. ఇందులో నుంచి మనం టికెట్ తీసుకొని 40 రూపీస్ టికెట్. ఈ టికెట్ తీసుకొని అయితే మేము ఇలా వచ్చి లోపలికి ఎంట్రన్స్ అంత లైన్ లో కట్టాలి. మెయిన్ గేట్ ఇది. చూడండి ఇంకా జనాలు ఉన్నారు ఇక్కడ. ఎలా ఉన్నారు జనాలు, బామ్మో ఇంకా జనాలు ఇంకా ఎలా ఉన్నారు. అక్కడ బోల్డ్ ఉన్నారు లోపల. 5 అవుతుందేమో ఇదంతా ఖాళీ అవడానికి. చూస్తున్నారా బయట ఎంత జనాలు ఉన్నారో. ఇంకా ఇదంతా క్యూ అండి. అసలు ఆ చివరి దాకా ఉంది ఇంకా బయట. చూస్తున్నారు కదా ఎంత లాంగ్ ఉందో. ఇంతమంది జనాలు. హాయ్ హాయ్, అందరూ హాయ్ చెప్తున్నారు. వామ్మో ఎంత జనాలు ఉన్నారు. ఈ జనాలంతా అక్కడికి బోట్ లో నుంచి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకునేటప్పటికి ఎంత టైం పడుతుంది అనేది మనకి తెలీదు. సో చూస్తున్నారు కదా మీరైతే ఇంత జనాలు. ఇదండి ఫైనల్ గా చూడండి. ఇగో ఇదండి అని ఇందాక చూపించాను కదా. ఇగో ఇక్కడికి ఎండ్. చూసారు కదా ఎంత మంది జనాలు ఉన్నారో. లోపల నుంచి కూడా మొత్తం మీకు లైవ్ లో అయితే చూపించాను. సో లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఇంకా ఇప్పుడు 4 అవుతుంది. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. సో ఈ టికెట్ అయితే ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది. టికెట్స్ ఉండవు. టికెట్ అయితే 40 రూపీస్ అండి. 5 వరకే బోటింగ్ అయితే మనకి రిటర్న్ రావడానికి. ఎవరైనా రావాలనుకుంటే 7 నుంచి 5 వరకే. మనకు పోర్ట్ లోపటి నుంచి బోట్ లో వెళ్ళాలి అని అనుకుంటే మాత్రంగా ఈ టైంలోనే రండి. అసలు దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది మాదైతే. ఈ అసలు యాక్చువల్లీ ఇదంతా ఎందుకు వస్తారంటే ఇక్కడ నుంచి ఇది లోపల చాలా బాగుంటుంది. పోర్ట్ లోపల చాలా మంది చూడలేని వాళ్ళు ఉంటారు కనుక ఈ లోపలంతా చూడొచ్చు అనేసి కూడా చాలా మంది వస్తారు. సో మీలో కూడా వైజాగ్ లో ఎవరైనా ఉంటే డెఫినెట్ గా వచ్చి ఒకసారి అయితే చూడండి. మా వారైతే బండి తీసుకురావడానికి వెళ్ళారు. సో ఈ రోజు అయితే వీడియో ఇదండి.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఇంకా మరిన్నో వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.